పరలోకమందున్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుధాత్మ దేవుడా, త్రియేక దేవా, మేమందరము ఈరోజు పాటలు పాడి ఆరాధిస్తూ వాక్యంతో తర్వాత మీరిచ్చే ప్రార్థన అంశంతో మీ మహిమ కోసం మీ బిడ్డలుగా సంఘముగా కూడి మేము మిమ్మల్ని ఆరాధిస్తుండగా వాక్యం ధ్యానం చేయబోతుండగా తండ్రి మేమందరం మిమ్మల్ని చూస్తున్నాము. పరిశుధాత్మ మీ ఆత్మ దేవుని నడిపింపు మా మధ్యలో ఉంటే గాని మేము ఈ ఆరాధన సరిగ్గా చేసుకోలేమని మాకు తెలుసు. అందుకని మీ ఆత్మ దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మా మధ్యలో పంపించి మమ్మల్ని నడిపించి మీ మహిమ కొరకే ఈ వాక్య భాగంను తీసుకెళ్ళమని, వాక్య భాగం తర్వాత వచ్చే ప్రార్థనాంశం కూడా తీసుకెళ్ళమని, మహిమ ఘనత ప్రభావం అన్ని మీగే ఆరోగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రోమా 8:38-39. రోమా 8:38-39. ఒక్కసారి ఆన్లైన్లో ఎవరన్నా తెలుగు చదివే వాళ్ళు ఉంటే రోమా 8:38-39 రెండు వచనాలు కూడా చదవండి. ఆన్లైన్ లేకపోతే ఇక్కడి నుంచి చదువుతారు. రోమా 8:38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఎస్, ఎస్. ఎందుకు అంటే ఈ వచనంలో మీకు అన్ని అర్థమైపోయింది. ఏంటి? ఏదైనాను, అది ఏదైనా కానీ, ఈ లోకంలో కానీ వేరే లోకంలో కానీ రూపింపబడింది కానీ పడనిది కానీ ఇంకా రాబోయేది కానీ ఎత్తైన కానీ లోతైన కానీ అధికారులైన కానీ దేవదూతలైన కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ చావైనా కానీ మరణమైన కానీ లేకపోతే జీవమైన కానీ ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాయినంటే వేరుపరచడానికి వీలు లేదు అని ఏమనింది ఇక్కడ ఈ వాక్యం మనకి చెప్పింది. ఈ వచనాలు రెండు వచనాలు మనకి చెప్పింది. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేసి చూస్తే ప్రతిసారి మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఏం చేస్తున్నాం? ప్రతిసారి మనం మాట్లాడుతూనే ఉన్నాము దేవునిలో మనం ఎక్కడున్నాం, యేసయ్యలో మనం ఎక్కడున్నాము, ఏమై ఉన్నాము అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. మరి ఈ రెండు వచనంలో ఏమైంది? ఏం చెప్తుందంటే ఏది ఏమైనా కానీ యేసయ్య ప్రేమ అనేది, దేవుని ప్రేమ అనేది మనకు ఎలా ఉందంట? ఏది కూడా వేరుపరచలేదు. నథింగ్ ఈస్ దేర్ టు సెపరేట్ us ఫ్రమ్ జీసస్ లవ్, గాడ్స్ లవ్ అని చెప్తుంది ఇక్కడ. సరే, ఇప్పుడు ఇది మీరు మనసులో ఉంచుకోండి. మనం ఇంకో వచనం చదివేసి తర్వాత ఓడి అలా వస్తుండం. కొంచెం మీ జీవితాలను వెనక్కి తీసుకెళ్ళి మరి ముందు వద్దాం. సరేనా? హోసియా గ్రంథం ఉంది కదా. హోసియా 3వ అధ్యాయం 1వ వచనం. హోసియా 3వ అధ్యాయం 1వ వచనం తీయండి. హోసియా 3వ అధ్యాయం 1వ వచనం. హోసియా 3వ అధ్యాయంలో మరియు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా
ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల ఆడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారి అగును దాని యొద్దకు పోయి దానిని ప్రేమించుము. మీకు ఈ వచనం ఎంతమందికి అర్థమైందేమో తెలియదు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇశ్రాయేల్ జనాంగం ఆ సమయంలో, హోషేయ గ్రంథం రాసే సమయంలో ఇశ్రాయేల్ జనాంగం నిజమైన దేవుడు తండ్రి యెహోవా అని తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారు? ఇతర దేవతలను పూజించారు. ఇతర దేవుళ్ళను పూజించారు. దీన్ని దేవుడు ఎలా తీసుకున్నారు అంటే పోయిన వారం కూడా మనం మాట్లాడాం. దేవుడు దీన్ని ఎలా తీసుకుంటారంటే విభచారముకు సమానంగా తీసుకుంటారు. అంటే నిజమైన దేవుడు సజీవుడైన వాడు నేను ఉన్నానని మీకు తెలుసు. ఇక్కడ అందరు ఇక్కడ చూడండి, సజీవమైన దేవుడు నేనున్నాను అని మీకు తెలిసి మిగతా దేవుళ్ళు లేరని కూడా మీకు తెలుసు. అయినా మీరేం చేస్తున్నారు? ఇతర దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు వాళ్ళను పూజిస్తున్నారు. అంటే దీని ఏమర్థం అంటే భార్య ఉండగా సజీవమైన దేవుడు నేనుండగా మీరు ఇంకో ఆడదాన్ని వెతికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. మరి హోషేయ ప్రవక్తతో దేవుడు ఇలా మాట్లాడారు. ఏం చెప్పారంటే వెళ్ళి నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ నువ్వు ప్రేమించు. ఆ స్త్రీని ఇంకొకడు ముందే ప్రేమిస్తున్నాడు, అయినా నువ్వు వెళ్ళి ప్రేమించు. మరి ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే విభచారి. అర్థమైందా? ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీని నువ్వు వెళ్ళి ప్రేమించాలి. హోషేయ ప్రవక్తని వెళ్ళి ప్రేమించమంటున్నారు దేవుడు. నువ్వు వెళ్ళి ప్రేమించే స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే అది ఇంకో ఒక మొగతనం ప్రేమిస్తున్నాడు. అది మాత్రం కాకుండా ఆ స్త్రీ ఏమైంది? విభచారి కూడా అయ్యింది అని చెప్పేసి అలాంటి ఒక స్త్రీని నువ్వేం చేయి? వెళ్ళి ప్రేమించు అని చెప్పింది. కాకుండా తర్వాత మీరు ఈ అధ్యాయం చూస్తే ఆ స్త్రీనే నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటాడు దేవుడు. అర్థమైందా మీకు? ఓకే. అంటే దాని ద్వారా ఇశ్రాయేల్ జనాంగంకు చాలా పాఠములు నేర్పించాలి, అందుకని అన్ని జరుగుతాయి. మరి ఈరోజు మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు, బాగా అర్థం చేసుకోండి, ఇశ్రాయేలీయులు నిజమైన దేవుణ్ణి ఉన్నారు అని తెలిసి, ఆయనే సజీవమైన దేవుడిని తెలిసి కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఇతర దేవతలను పూజించారు. అది మాత్రం ఇప్పుడు మనం తీసుకున్నాం. దీని ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు చూడండి, అలా ఇశ్రాయేల్ జనాంగం చేసినా కానీ దేవుడు వాళ్ళను ప్రేమించడం వదలలేదు. అది ఇక్కడ అర్థమైందా? ఇశ్రాయేలీయులు తప్పులు చేసి ఇతర దేవుల దగ్గర వెళ్ళిపోయినా కానీ యెహోవా మన నిజమైన దేవుడు ఇంకా వాళ్ళను ప్రేమిస్తున్నారు అనేదే ఇక్కడ మన అంశం కింద తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నాము అని చూస్తే, ఇప్పుడు మన అందరి విశ్వాసులైన మనం మన పాత అనుభవములన్నీ మనం చూస్తుంటే మనం ఇప్పుడు దాటి వచ్చిన ఈ జీవితం అన్నీ మనం గడిచిన జీవితాలన్నీ మనం తీసుకుంటే మన అనుభవం మనకు ఏం చెప్తుంది? మనం చక్కగా అన్ని సౌర్యాలు కలిపి అలాంటి జీవితంలో వచ్చాము మనం? లేదు కదా. ఏం చెప్తారు? గాఢాంధకార లోయలో అని చెప్తారు కదా. అలాంటి అనుభవం కిందనే వచ్చాం. మరి దేవుడు నడిపడా లేదా? ఆలోచన చేయండి. దేవుడు నడిపి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు అంత కష్టాలు ఉన్నా కానీ సరైన జీవితం మనం అనుకున్న జీవితం లేదు అన్నా కానీ
మనం వేసుకున్న బట్టలు ఏమైనా కొదువైందా? తినే తిండిలో ఏమైనా కొదువైందా? లేదు, మన బిహేవియర్ ఉందే, బిహేవియర్ని ఏమంటారు? ప్రవర్తన. ప్రవర్తన మనం అటు ఇటు చేసినా కానీ అన్ని ఓర్చుకోవాలా? అన్ని ఓర్చుకున్నాడు దేవుడు. అన్ని దేవుడు ఓర్చుకున్నారు. తర్వాత జీవితంలో నిజమైన దేవుని ఎరిగిన తర్వాత కూడా ఏంటి? నిజమైన దేవుని ఎరిగిన తర్వాత కూడా ఎన్నిసార్లు సనుగుడు అంటే మర్మరింగ్ అంటారు ఇంగ్లీష్లో కదా, సనుగుళ్ళు అంటారు కదా. మరి ఏంటి నాకు ఇలా జరుగుతుంది, అయ్యో దేవుని మీద పిలుస్తారు. ఏమని? ఎందుకు దేవుడా నాకు ఇలా జరుగుతుంది, నేను ఏం చేశాను, ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడినా కానీ దేవుడు మిమ్మల్ని వదలలా, తీసుకొస్తూనే ఉన్నాడు. ఎంతో ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఎంత సనుకున్నారు వాళ్ళు, భయంకరంగా. అది లేదు ఇది లేదు, మేము మరీ అక్కడ వెళ్ళినా బాగుండేది, మేము పని చేసి మాకు వాళ్ళు ఏదో భోజనం పెట్టారు, ఈ రోజు ఇక్కడ ఇది లేదు అది లేదు, మమ్మల్ని మధ్యలో ఎడారిలో చంపడానికి తీసుకొచ్చేవాడిని మోసే దగ్గర గొడవపడతారు. అది లేదా మన జీవితంలో? ఉందా లేదా? భయంకరంగా ఉంది, మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. అలాగే ఆలోచన చేయండి. అదే అక్కడ ఆ ఎడారులలో ఏమీ లేని ఆ చోట్లలో ఇశ్రాయేలీలకు ఆయన ఏం చేశాడు? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఇంకా ఆకాశం నుంచి మటన్ మాంసంను పైనుంచి తీసుకొచ్చి ఏమి సౌర్యం తక్కువ చేశాడు? అన్ని చేసా లేదా? మరి మనకి చేయలేదా ఈరోజు? ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉందో ఇవన్నిటి మన అరుగుల్లా ఏం చేసామని, ఇవన్నీ మన చేసే తప్పులన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? అన్ని అడ్జస్ట్ చేస్తూ ఇంకా మనకి మంచిదే చేస్తున్నాడు. ఇది మాత్రం కాదు, ఇంకా ఆయన కృపతో మన జీవితంలో వచ్చే అన్ని ఇబ్బందులను ఒకటి తర్వాత ఆయన సరిచేస్తూనే ఉన్నాడు. అది మాత్రం కాదు, ఆయన రక్తం ఇచ్చి కాపాడాడు నేను చెప్పలా, ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు మనం తప్పులు చేయలేదా? తప్పులు మాత్రమే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలని చెప్పేసి తప్పులు మాత్రమే చేస్తున్నాం. ఇంకా ఆ రక్తం ఇంకా పనిచేస్తుంది, ఆ తప్పుల నుంచి మనను సరిచేస్తూనే ఉన్నాయి, దాన్ని తప్పిస్తూనే ఉన్నాయి. అది కాకుండా ఆయన దుడ్డు కర్ర అంటారు తెలుగులో కదా, దుడ్డు కర్రే కదా, దుడ్డు కర్ర. ఆ దుడ్డు కర్ర పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనను నడుపుతున్నాడు. రోజే ఇలా ఉండు అలా ఉండు. సంఘంలో వస్తే చెప్తున్నాడా లేదా? దేవుడే కదా చెప్పేది. అది ఇంత నడుపుతున్నాడు. ఇప్పుడు మనం పని చేయాలి. మన అనుభవంలో ఇవన్నిటిని ఒక్కసారి తలపోసుకుని, దీన్ని తలపోసుకుని రాబోయే సంవత్సరములు ఎలాగుంటది అని మనం ఒక సర్వే తీసుకుంటే, మన విశ్వాసం పెట్టి ఒక సర్వే తీసుకుంటే అది ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్య నిబంధన కానీ, యేసయ్య రక్తం కానీ పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఇది చాలా గొప్పది. ఎందుకు చెప్పండి? పాత నిబంధనలో తప్పు చేస్తే శిక్ష, అవునా కదా? పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? తప్పు చేస్తే శిక్ష. మరి పాప పరిహారం ఉంది, సంవత్సరానికి ఒకసారి పాపను కప్పిపెట్టుకోవచ్చు కదా. మరి ఇక్కడ యేసయ్య ఒక్కసారి చేసిన శిలువ కార్యంలో ఈరోజు మరి నువ్వు తప్పు చేసినా దానికి కూడా కలిపి ఆయన శిలువ మరణం పొందాడు. చూసారా ఎంత గొప్ప ధన్యత అది. అది మనకే అర్థమైతే చాలు. ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు దీని ముందు మనం తప్పు చేసాం, పాపం చేసాం. ఈరోజు మనం పాపం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా చేస్తాం. ఇవన్నిటి కూడా దీని ముందు మనం క్షమించినట్టుగా ఇంకా రాబోయే సంవత్సరం కూడా మనం తెలియకుండా చేయబోయే తప్పులన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన ప్రేమ కానీ, ఆయన క్షమించే మనస్తత్వం కానీ ఎప్పుడూ ఎన్నడూ ఆయన నుంచి విడనాడదు. ఎందుకంటే ఆరంభం ఆయన్నే, ముగింపు ఆయన కాదు. ముగింపు తర్వాత కూడా ఆయన్నే. ఆరంభం కన్నా ముందు ఆయన, దాని తర్వాత కూడా ఆయన్నే. అంటే చాలా మంది ముగింపు ఆయన్నే అంటారు. ముగింపుతో ఆగిపోయేవాడు కాదు మన దేవుడు, ముగింపు తర్వాత కూడా ఉండే దేవుడు. ఆరంభం ముగింపు రెండు ఆయన కంట్రోల్ ఉంది. ఎవరి కంట్రోల్ ఉంది? మన దేవుని కంట్రోల్లో ఉంది. అందుకనే ఏదైతే
మరణం లాంటి ఒక జీవితం మీరు ఈరోజు మీరు గడుపుతున్నా కానీ దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనేటప్పుడు దానికి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము, మన దేవుని ప్రేమ గాని కృప గాని ఎన్నడూ మన నుంచి విడనాడదు, ఎడబాయదు, విడనాడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ చాలా మంది ఇలా కూడా ఆలోచన చేస్తారు. ఏమని, రేపు నేను మరణిస్తే విశ్వాసులే అందరికి డౌట్ ఉంది, మీరు కాదని చెప్పలేరు. విశ్వాసులే వాళ్ళకి ఏం డౌట్ తెలుసా, రేపు నేను మరణిస్తే పరలోకం వెళ్తానా, పరలోకం వెళ్తానా లేదో నరకమేనా నేను. ఎందుకంటే మనకు తెలుసు కదా, పరలోకం వెళ్ళేంత అర్హత మనకు లేదని మనకే ఇప్పుడు తెలుసు. ఎందుకు, మన జీవితంలో అలాగే ఉంది. ఎవరన్నా గట్టిగా చెప్పగలరా, నేను మరణిస్తే నా ప్రాణాత్మలు, శరీరం ఇక్కడ బాధ్యపెట్టబడుతుంది, మరి నా ప్రాణాత్మలు యేసయ్యతో పరదేశంలో ఉంటది అని చెప్పగలరా గట్టిగా? ఒక్కరికి కూడా ధైర్యం చాలదు. ఎందుకు, ఈరోజు జీవితాలన్నీ అలాగే ఉన్నాయి. మరి అలాంటి భయం ఉన్నా కానీ, ఈరోజు అలాంటి భయం ఉన్నా కానీ అలాంటి భయం ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒకటి రోమా 8:38-39 ఇంకోసారి చదవండి. ఇవన్నీ విన్నాం కదా, ఇంకోసారి చదవండి. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్. అది ఇక్కడ ఇది మనకు అర్థమవ్వాలి. సో అందుకని ఇక్కడ ఎలాంటి జీవితంలో ఉన్నా కానీ ఒకసారి మీరు యేసయ్య నా దేవుడు నా రక్షకుడు అని చెప్పిన తర్వాత యేసయ్య ప్రేమ నుంచి యేసయ్య కృప నుంచి మనను అక్కడి నుంచి తొలగించడానికి ఎవ్వరు లేరు. మరి ఒక్కరున్నారు. యేసయ్య ప్రేమ నుంచి ఇప్పుడు వచనాలు ఏం చెప్పింది, 8:38-39 ఏం చెప్పింది, ఎవ్వరు లేరు. ఈ వచనం ప్రకారం చూస్తే పరలోకంలో లేదు, ఈ లోకంలో లేదు. సృష్టింపబడిన ఏదైనా కానీ ఏమి లేవు. మరి ఒక్కరున్నారు. ఎవరది? ఎస్. ఒక్కవేళ దీన్ని కోల్పోతున్నారంటే అది మీరే, మీకు మీరే, నాకు నేనే, అంతే. ఇది తప్పితే ఇంకెక్కడ లేదు. యేసయ్య ఓపెన్ గా మరియతో మాట్లాడింది. పాపం లోకంలో ఎక్కడ లేదు. ఏమన్నారు ఆయన? పాపం అనేది లోకంలో ఎక్కడ లేదు. నువ్వు చేస్తేనే అది పాపం. అంటే ఇప్పుడు ఏది కూడా యేసయ్య కృపను గాని ప్రేమను గాని విడనాడు, అంటే మన నుంచి తొలగించడానికి అవకాశమే లేదు. నీ వచనాలు మనకి హామీ ఇస్తే ఒక్కరు దాన్ని చేయగలరు. ఎవరు? వాళ్ళే. మీకు మీరే నిర్ణయం తీసుకోండి ఈరోజు. అందుకని మీరు దావీదు తన ప్రాణాత్మకు ఆజ్ఞాపించాడు, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని చెప్పేసి. నా ఆత్మ దేవుని స్తుతించు. అదే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? మన ప్రాణాత్మలకు, మన శరీరముకు కాదు, శరీరముకు మనం మాట్లాడే దీనికి సంబంధమే లేదు అసలు. అర్థమైందా? ప్రాణాత్మ దీనికే మనం మాట్లాడేది. మన ప్రాణాత్మలో మనం ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. ఏమని? నా ఆత్మ అంటే మనం మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుని కాదు. ఆత్మ అనగానే నా ప్రాణం అంటాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఉండదు కదా. అలాగే ఈరోజు మన ప్రార్థన నా ప్రాణమా. ఏమని చెప్తాం? నా ప్రాణమా. ఏం చెప్పాలి ఇప్పుడు? అది బైబిల్ ఉంది. ఈరోజు మనం మార్చుకోవాలి, మనం మారాలి కదా. నా ప్రాణమా ఏం చెప్పాలి ఇప్పుడు? నన్ను యేసయ్య ప్రేమ నుంచి కృప నుంచి నేను తొలగిపోను అని వాగ్దానం అయితే ఉంది. నన్ను మార్చు ప్రభువా. నా వల్ల ఈ వాగ్దానం
నా వల్ల నా జీవితంలో తప్పైపోకూడదు. అర్థమైందా? ఈ వాగ్దానం నా జీవితంలో నా వల్ల తప్పైపోకూడదు. ఎందుకంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి, ఇశ్రాయేలీయులు ఇతర దేవతలను పూజించినా గాని ఆయనను ప్రేమించిన దేవుడు నువ్వు యేసయ్య, యెహోవా కదా, ప్రేమించిన దేవుడు. ఈరోజు నేను నా జీవితంలో తెలిసి తెలియకుండా నేను అలాంటి పనులు చేస్తున్నానేమో, నన్ను క్షమించి మరి యేసయ్య రాజ్యంలో నన్ను చేర్చు అని చెప్పేసి ఏం చెప్పాలి? మన ప్రాణముకు మన ఆజ్ఞాపించాలి. కమాండ్ యువర్ సోల్. మన ప్రాణముకు మన ఆజ్ఞాపించాలి. అది ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే. అంటే ఆలోచన చేయండి, అంత మంచి ఒక పరలోక జీవితమును మనవెల కోల్పోతే ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. మనవెల కోల్పోతే ఎలా ఉంటుంది? దేవుడు వాగ్దానం ఏముంది? ఎవ్వరు ఏమి చేయలేరు. దేవుడు వాగ్దానం అక్కడ ఇక్కడ ఏదైనా కానీ ఎవ్వరు ఏం చేయలేరు. మరి ఇక్కడ మనం ఉన్నామా లేదా? ఉన్నాం. సృష్టింపబడిన ఏమైనా కానీ మన సృష్టి లోపల ఇక్కడ మన బలహీనం ఏంటంటే మన బలహీనం మనమే. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ప్రార్థన చేయాలి. అర్థమైందా మీకు? దేవునికే మహిమ కలుగును గాక.